హలో హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ లాక్స్. ఐయామ్ అఖిల్ అండ్ దిస్ ఈస్ ఉదయ్. కొత్తగా వచ్చిన హలో. వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో 3 సెగ్మెంట్స్‌గా డివైడ్ చేసాం. సో ఫస్ట్ వచ్చేసి మ్యాచ్ రివ్యూ, సెకండ్ వచ్చేసి రాక్ పేపర్ సీజర్ గేమ్ అండ్ థర్డ్ వచ్చేసి మ్యాచ్ ప్రివ్యూస్. సో నిన్న ఉదయ్‌కి మాట ఇచ్చినట్టు నేను 2:1 అన్నా. సో ఉదయ్ గెలిచాడు. సో 2 పాయింట్స్ వచ్చాయి. సో పాయింట్స్ వచ్చేసి 23 అండ్ 20. అసలు ఫన్నీ థింగ్ ఏందో చెప్పాలా, నిన్న ఉదయ్ గనక టాస్ గెలిచుంటే గుజరాత్ తీసుకుంటుండే. అండ్ అదొకటి. అండ్ ఇంకొకటి మధ్యలో "ఏం కాదులే మరి నేను ఆర్ఆర్ తీసుకుంటాను, గుజరాత్ తీసుకో" అని చెప్పనంటే, "లేదులే వద్దొద్దొద్దు" అని అన్నాడు. అక్కడ కూడా తీసుకొని ఉంటే పాపం ఉదయ్ బిస్కెట్ అయితుండే. కానీ బిస్కెట్ అయింది ఈరోజు నువ్వేగా. నాకేముంది, నేను 23 కాడున్నా. 23లో ఉన్నా గానీ ఇప్పుడు ఒకవేళ నేను లైట్ అది. లక్కీ గెలిస్తే ఒకవేళ బిస్కెట్ అవుతా అనుకునుంటే 2:1 ఎందుకు ఇస్తావు భయ్? ఆ! అదే. రెక్కలొచ్చినట్టు ఉంది. సో లెట్స్ హ్మ్. జంప్ ఆన్ టు మ్యాచ్ రివ్యూ. ఓకే. సో ఫస్ట్ మీ టీమే ఉంది కాబట్టి మీ టీం గురించి యాహ్! చెప్పు. సో మా వాళ్ళు 209 కొట్టిండు బ్యాటింగ్ పిచ్‌లో. ఏం చేసుకోవడానికి? సో నేను చూస్ చేసుకున్న ప్లేయర్ శుభ్‌మన్ గిల్. నిన్న శుభ్‌మన్ గిల్ చూస్ చేసుకోగానే, "అదేంది శుభ్‌మన్ గిల్‌ని చూస్ చేసుకుంటున్నావు? బట్లర్ ఇంకా సుదర్శన్ మంచిగా ఆడుతుంటే" అని అవును. అన్నాడు. లాస్ట్ మ్యాచ్ బట్ వాళ్ళు ఆడిర్రు. బట్ నేను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా శుభ్‌మన్ గిల్ ఇయాల చాలా మంచిగా ఆడాడు. అండ్ హ్మ్. తర్వాత ఇంజ్యూర్డ్ అయినట్టుంది. పోయి డగౌట్‌లో కూర్చున్నాడు. సో స్టాండ్ ఇన్ కెప్టెన్. సో మెయిన్ కెప్టెన్ లేకపోయేసరికి గెలిచిర్రు మీరు అంతే. సో సో వీళ్ళు మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్‌గా సాయి సుదర్శన్ అండ్ శుభ్‌మన్ గిల్ మంచి ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్ ఇచ్చిర్రు. లైక్ ఇద్దరు మళ్ళీ 95 రన్స్ ఎంతనో పార్ట్నర్‌షిప్ ఉండే. తర్వాత జాష్ బట్లర్ స్టార్టింగ్ స్లో ఆడినా, తర్వాత ఏమైందో సడెన్‌గా ఒకటేసారి ఫాస్ట్‌గా ఆడేసి, సో అవును. అలా నేను ఒక 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 టైంలో 180 స్కోర్ ఎళ్తది అనుకున్నా. బట్ హ్మ్. జాష్ బట్లర్ ఆడేసరికి 209 ఎళ్ళింది. ఏది ఆ 12థ్ ఓవర్ తర్వాతనా? ఎప్పుడో 14 ఓవర్స్ పెరిగి వాళ్ళ స్కోర్ 120 ఎంతనో. ఆహా! తర్వాత ఓకే. ఆ 6 తర్వాత ఓవర్స్‌లో పెరిగింది. వాళ్ళు 89 రన్స్ ఎవ్ ఎంతనో కొట్టిర్రు. ఎవరినో టార్గెట్ చేసి కొట్టిండు కదా! జోస్ బట్లర్. ఎవరిని? మహేషా తీక్షణ. ఆహా! మహేషా ఆ! అసరంగాను తీక్షణ. తీక్షణ ఏమో. ఇద్దరు నాకు తెలిసి. సో హ్మ్. హ్మ్. అది. అండ్ యాజ్ యూజువల్‌గా మళ్ళీ ఉదయ్ పిక్ చేసుకున్న ప్లేయర్ టీమ్‌లో లేకుండా పోతాడన్నా కదా! ఆ! అవును. నేను వాడిని చూజ్ చేసుకుంటా. ఎందుకు చూజ్ చేసుకున్నానో కూడా నవ్వుతున్నావెందుకు? నా ప్లాన్ అది. అర్థమైందా? నేను అంత చూజ్ చేసుకున్నోడు కవరింగ్ గాయ్. ఎట్లనో కవరింగ్ కాదు గాయ్స్, మీరు పాత వీడియోస్ చూసుకోండి. నేను బ్యాట్స్‌మెన్ చూజ్ చేసుకుంటా కదా! బ్యాట్స్‌మెన్ మంచిగా ఆడతాడు. కానీ బౌలర్ వాడు అసలు ఎయ్యడనమాట. అందుకనే ఓడిపోతున్నా. ఈరోజు వాడిని టీమ్‌లో నుంచి తీసేసిర్రు. సో, బేసిక్‌గా మా టీమ్ విన్ అయింది. అర్థమైందా? నీకు అర్థం అవ్వట్లే ఇంకా నా స్ట్రాటజీ. అర్థమైనప్పుడు నవ్వవు, ఏడుస్తావు. సరే. ఆ! ఇంకా బౌలర్స్ గురించి చెప్పాలంటే, నేను తీసుకున్న ప్లేయర్ ఎలానో లేడు కాబట్టి మాకు హెల్ప్ చేసాడనమాట. టీమ్‌లో లేకుండా వాడు ఇండైరెక్ట్‌గా. కాకపోతే సందీప్ శర్మ అండ్ తీక్షణ చాలా మంచిగా చేసిర్రు. తీక్షణకి 2 వికెట్స్ పడ్డాయి. సందీప్ శర్మకి ఒక వికెట్ పడ్డా గానీ కొంచెమే కంట్రోల్ చేసిండనమాట. ఇంకో వికెట్ జోఫ్రా ఆర్చర్‌కి పడింది. కాకపోతే ఎక్స్‌పెన్సివ్. ఎనీ ప్లేయర్ లైక్ ఒక బౌలర్ 10+ వెళ్తే అది ఇంకా ఎక్స్‌పెన్సివ్ కింద కన్సిడర్ చేసుకుంటాం కదా మనం. ఆ టైప్‌లో. రియాన్ పరాగ్ ఒక ఓవర్ వేయంగానే సైడ్‌కెళ్ళిపోయాడనమాట. అప్పుడే బట్లర్ కొట్టినట్టున్నాడు. ఆహా! బట్లర్ ఓకే. కాదు, ఆ ఓవర్‌లో కొట్టింది శుభ్‌మన్ గిల్. ఆహా! ఓకే. సో, మా బ్యాటింగ్ దగ్గరకొస్తే చిన్న పిల్లోడి చేతిలో తన్నులు తిన్నారు మీరు. అర్థమైందా? అదే. కానీ ఒప్పుకోవాలి బాయ్ వాడి గొప్పతనానికి. 17 బాల్స్‌లో 50. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఫాస్టెస్ట్ 50. ప్లస్ రాజస్థాన్‌కి సెకండ్ ఫాస్టెస్ట్ 50. 50 అనుకుంటే అరే కొన్ని ఫాల్ట్స్ షాట్స్ ఉన్నాయి చూడు. అంటే కొన్ని ఒక సైడ్ కొడదాం అనుకుని ఎడ్జ్‌కి దాకా ఎళ్ళడం, లేకపోతే డిఫరెంట్ ప్లేస్‌కెళ్ళడము. అట్లుండే. కాకపోతే సెకండ్ ఫాస్టెస్ట్ 100. 100. మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ ఇండియన్ ఫాస్టెస్ట్ 100 ప్లేయర్. బై ఇండియన్. ఇండియన్ ప్లేయర్. ఫాస్టెస్ట్ సెంచరీ బై ఇండియన్ అండ్ యంగెస్ట్ ప్లేయర్ యంగెస్ట్ టు ప్లేయర్ టు స్కోర్ హిట్ సెంచరీ ఇన్ సెంచరీ. టీ20స్. ఐపీఎల్ T20 కూడా కాదు, అవును. మొత్తం ఓవరాల్ టీ20స్‌లో. అవును. యాహ్! ప్లస్ ఇంకోటేంటంటే యంగెస్ట్ ప్లేయర్ టు స్కోర్ ఎ సెంచరీ ఇన్ హిస్ థర్డ్ ఇన్నింగ్స్. అంటే థర్డ్ మ్యాచ్‌లోనే. ఆ అదే తర్వాత చాలా ఫోర్త్ రికార్డ్స్. మ్యాచ్‌లో ఒక ముగ్గురున్నారనమాట. నాకు తెలిసి అందులో మనీష్ పాండే ఉన్నాడనుకుంటా. ఎవడో ఉన్నాడు. ఇంకొకడు మొన్న ప్రియాంష్ ఆర్య పంజాబ్ కింగ్స్‌కి ఆడింది. సో, అట్లా. సో, కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిండు. వీడు ఎస్ఆర్‌హెచ్‌లో ఉంటే బాగుండు అనుకున్నా ఆడినప్పుడల్లా. అంటే మంచిగా ఆడేవాళ్ళందరూ నాకు ఎస్ఆర్‌హెచ్‌లో కావాలి. ఓకే. అలా. కానీ అసలు వీడు ఆడుతుంటే మొత్తం యశస్వి జైస్వాల్‌ని ఔట్‌షైన్ చేసేసిండు. ఎట్లా అంటే వాడు కొడుతున్నాడు. వాడు కూడా బానే వచ్చిన బాలల్లా 4 లేకపోతే 6 ఎక్కువ ఫోర్స్ కొడుతున్నాడు. కాకపోతే వాడు మంచి స్ట్రైక్ రేట్‌లోనే ఉన్నాడు. 190, 200 అలా ఉన్నాడు. కానీ సూర్యవంశి కొట్టే స్ట్రైక్ రేట్ వేరే ఉందది. సిక్సెస్ గాని, అవి గాని, ఇవి గాని 11 సిక్సెస్ కొట్టిండు చూడు. అండ్ సిక్సెస్ కూడా చిన్న సిక్సెస్ కాదు. 1, అన్ని 2 పెద్ద. చిన్న సిక్సెస్ అది ఉన్నాయి. అన్ని 90 బేసికల్‌గా సిక్సెస్. స్టేడియమే చాలా పెద్ద స్టేడియం అది. ఆ ఎక్కడో పవర్ ఎక్కడి నుంచి వస్తుంది భాయ్? అంత అది. పెద్ద సిక్స్‌లు కొడుతున్నాడు. 14 ఇయర్స్ బేసికల్లీ ఆ పిల్లోడు. నార్మల్‌గా వేరే స్టేడియంలో 2 డీసే గదా! ఒకవేళ ఆ! బౌండరీ దగ్గరికెళ్తే. ఇక్కడ 3 డీస్ కూడా తీయొచ్చు. సో, 3 ఆ! డీస్ తీయొచ్చంటేనే చాలా పెద్ద స్టేడియం. సో, ఆ పెద్ద స్టేడియంలో పెద్ద సిక్సెస్.
అదే అసలు అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది 14 ఇయర్స్ పిల్లోడికి, అది ఇది అని అనిపించింది. అండ్ అది సెంచరీ కొట్టంగానే రాహుల్ ద్రావిడ్ ఎప్పటి నుంచో వీల్ చైర్ లో ఉన్నాడు కదా, లెగ్ ఇంజరీ అయ్యి వాళ్ళ పిల్లలతో బెంగళూరులో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. అప్పటి నుంచి ప్రాక్టీస్ లో ఎక్కడికి వెళ్ళినా కానీ వీల్ చైర్ లోనే ఉంటుండే. 100 కొట్టంగానే లేచి ఎగిరిండు, క్రేజీ ఉండే మ్యాచ్ చూసినప్పుడు. అట్లా వాళ్ళకి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ పూనినట్టున్నారు. అదే కదా ఫస్ట్ 15.5 లో కంప్లీట్ చేసేసారు. వాళ్ళు ఆడుతూ ఇంకా ఉంటే తొందర అయిపోతుంది అనుకున్నా, మధ్యలో నేను కూడా ఆ 2 వికెట్స్ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడేసరికి కొంచెం అంటే కొంచెం యశస్వి జైస్వాల్ స్లో ఆడినమ్మా, నేను ఉండాలి ఏదన్నా వాళ్ళకి మళ్ళీ గుర్తొచ్చి ఉంటుంది. ఇన్ని కొట్టి లాస్ట్ కి బుగ్గ చేసుకుంటున్నాడు కదా, సో అందుకే యశస్వి జైస్వాల్ స్టాండ్ ఇచ్చాడు అప్పుడు. తర్వాత మళ్ళీ కంఫర్ట్ అయిన తర్వాత రియాన్ పరాగ్ చెప్పేసుకో, నా టీం గురించి చెప్పేసి. ఆ ఇన్నింగ్స్ అట్లాంటిది ఎవరన్నా చెప్పచ్చు. అవునవును లేదు, నార్మల్ చెప్తున్నా, బ్యాంటర్ లా చేస్తున్నా అనమాట, పోక్ చేయడానికి కాదు. అయితే అట్లా సో క్రేజీ ఆడిన రియాన్ పరాగ్ కూడా మంచి మంచి షాట్స్ కొట్టిండు. ఎట్లయితే క్రేజీ విన్ వచ్చింది, మేబీ రన్ రేట్ పెరిగితే వీళ్ళు ఇప్పుడు ఒకటే బాధ ఉంది, మళ్ళీ వెళ్ళిపోయింది. అవును, ఎస్ఆర్హెచ్ సిఎస్కే బెస్ట్ ఫ్రెండ్స్ అట్లే ఉంటారు అనమాట. కానీ మనం మోసం చేసిన ఆర్సీబీ. ఆర్సీబీ ఇంకా నంబర్ 1 పొజిషన్ అట్లానే ఉన్నట్టుంది. అవును అట్లే ఉంది, అదే కదా. అండ్ సో బౌలర్స్ అందరూ ఎక్స్పెన్సివే, ఒక రషీద్ ఖాన్ తప్ప. రషీద్ ఖాన్ దానిలో కొంచెం ట్రబుల్ అయినా కానీ మరీ అంతేం ట్రబుల్ అవ్వలేదు. ప్లేయర్స్ కూడా అందరికంటే ఎక్స్పెన్సివ్ కరీం జన్నత్, పాపం వాడు ఫస్ట్ డెబ్యూ మ్యాచ్ ఐపీఎల్ లో ఏదో మ్యాచ్ ఆడినంట, దానిలో కూడా ఫస్ట్ ఓవర్ 36 రన్స్ అంట. ఐపీఎల్ ఆడిడు ఆల్రెడీ, ఐపీఎల్ కాదు ఏదో ఇండియాకి అని చెప్పి ఆడిండు. ఇండియా కంటే అండర్ 19 ఏమో మేబీ T20. కరీం జన్నత్ వాడు ఇండియన్ ప్లేయర్ కదా, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్. ఓకే, సో వర్సెస్ ఇండియా 36 ఇచ్చిండు. నేను ఇండియాలో ఇచ్చిండు అనుకున్నా. సో అది. అండ్ ఇషాంత్ శర్మ దాంట్లో కూడా క్రేజీ అంటే క్రేజీ కొట్టింది తెలుసా. అండ్ సిరాజ్ అంటే ఈ బౌలర్ ఆ బౌలర్ అని కాదు, ఈవెన్ రషీద్ ఖాన్ దాంట్లో కూడా 6 కొట్టే సెంచరీ చేసాడు. అసలు ఏ ప్లేయర్ ఏ బౌలర్ వాళ్ళకి అర్థం కాలేదు, అరే ఇంకెవరికి ఇద్దాం. ప్రసిద్ధ్ కృష్ణ ఎప్పుడు 10 overs తర్వాత ఇస్తారు కదా, ప్రసిద్ధ్ కృష్ణ దాంట్లో కొడుతుండే. ప్రసిద్ధ్ కృష్ణ ఫస్ట్ ఓవర్ మంచి కంట్రోల్ చేసిండు, 6 runs 4 runs ఇచ్చేది. ఆ తర్వాత వచ్చి తిన్నాడు. అదే సో యా, ఇవాళ అంత మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ కాదు, బట్ స్టిల్ దే ఆర్ సెకండ్. చూస్ చేసుకున్న బాగా వదిలేసినావు. సిరాజ్ బాయ్ 2 overs వేసింది కదా, అంటే వేరే వాళ్ళు ఇంకా ఎక్స్పెన్సివ్ కదా. వేరే వాళ్ళు ఇంకా ఎక్స్పెన్సివ్. దాని గురించి ఏం చెప్పాలి, మంచి చేసిండా చెడ్డ చేసిండా అని కూడా నార్మల్ కదా. నేను ప్రసిద్ధ్ కృష్ణ అని చూస్ చేసుకోవాలన్నా, అట్లీస్ట్ ఒక వికెట్ తీసిండు. సిరాజ్ ఖాన్ బెస్ట్. నేను రషీద్ ఖాన్ చూస్ చేసుకున్నాను మరి. రషీద్ ఖాన్ గురించి నేను అవుట్ ఆఫ్ ద సిలబస్ వచ్చిండు. ఆ వికెట్ పడకపోయి ఉంటే ఇంకా కొట్టేటోళ్ళు రషీద్ ఖాన్ లో కూడా. సో అలా ఓకే, ఈ మ్యాచ్ ఇంతటితో రివ్యూ సమాప్తం. నేను ప్రివ్యూకి కన్ఫ్యూజ్ అవుతా ఉన్నా. అదే సో రాక్ పేపర్ సీజర్కి వెళ్దామా? వద్దులే బాయ్, నువ్వే దానికంటే ముందు పాస్. ప్లీజ్ హిట్ దట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో ఇక్కడ వరకు నచ్చినట్టయితే నెక్స్ట్ పార్ట్ కూడా ఇంకా నచ్చుతుంది. ప్లీజ్ వాచ్ ఎంటైర్లీ. ఓకే, అండ్ బ్యాక్ టు ద వీడియో. లెట్స్ జంప్ ఆన్ టు రాక్ పేపర్ సీజర్. ఏంది రాక్ పేపర్ సీజర్? నువ్వే తీసేసుకో, చూస్ చేసుకో ఇంకా టీమ్. నువ్వే విన్ అవుతావు. అదే కదా, అందుకే చెప్తున్నా. ఏదో వీడియో ఫార్మాట్ కోసం ఆడాలి కదా, ఏం చేయలేను. రాక్ పేపర్ సీజర్ షూట్. మళ్ళీ 3, 2 చెప్పు. 3, 2, 1 రాక్ పేపర్ సీజర్ షూట్. ఓకే, చెప్పినా కదా నేను ఓడిపోయి నా పరువు తీసుకునే వాళ్ళు. నువ్వే టీం చూస్ చేసుకుంటే అయిపోయింది కదా, రాక్ పేపర్ సీజర్ ఆడకుండా. సో నేను చూస్ చేసుకోవాలి కాదు. నువ్వు స్టార్టింగ్ లో అన్ని, ఒక్క నిమిషం, చూస్ చేసుకునే ముందు స్టార్టింగ్ లో అన్ని ఓడిపోయినావు కదా, ఎందుకు ఇట్లా కంబ్యాక్ ఇస్తున్నావు? ఏం చేస్తున్నావు? నీకు తెలియాలి, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నావు. నేనేం ఆలోచించకుండా ఏది వస్తే అది వేస్తున్నా. నువ్వు ఇది ఇప్పుడు సీజర్ వేసాడు, నెక్స్ట్ రాక్ వేస్తాడు అని చెప్పి రాక్ ఏవో వేసుకుంటున్నావు. ఢిల్లీ వర్సెస్ కేకేఆర్ ఆలోచిస్తున్నా. ఏంది ఇంతసేపు ఆలోచిస్తున్నావు? కేకేఆర్ ట్విస్ట్ వన్ ఇస్తావా? ఇప్పుడు ఎందుకు ఇస్తా, ఒకటేసారి మళ్ళీ ఎప్పటికన్నా ఇస్తా. నువ్వు ఇవ్వాలి నాకు ఒకటి. నేను లీడింగ్ లోకి వెళ్ళిన తర్వాత 5 points డిఫరెన్స్ వచ్చినప్పుడు ఇస్తాను. అమ్మో, ఈ మాట గుర్తెట్టుకో, మళ్ళీ ఎప్పటికి ఇస్తాలే బాగా. కాకపోతే చెప్పు. అదే కేకేఆర్. ఓకే, మ్యాచ్ ప్రివ్యూలోకి వెళ్ళిపోదాం. మ్యాచ్ ప్రివ్యూ Pro Bowl 12. మా టీం ఇక్కడ ఉంది.
వీళ్ళది ఫస్ట్ మ్యాచ్ అన్నమాట ఢిల్లీ వర్సెస్ కేకేఆర్ ఈ సీజన్ లో. కాబట్టి వీళ్ళ ప్రీవియస్ మ్యాచెస్ గురించి మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి హెడ్ టు హెడ్ మాట్లాడదాం ఈరోజు. హెడ్ టు హెడ్ నువ్వు కేకేఆర్ లీడ్ ఉందని చెప్పి లీడ్ తీసుకున్నావా, లేకపోతే అమ్మో అసలు మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది డీసీ అందుకని తీసుకున్నావా? డీసీలో ఢిల్లీలో డీసీకి ట్రాక్ రికార్డ్ చాలా తక్కువ ఉందన్నమాట, చాలా చండాలంగా ఉంటుంది. కేకేఆర్ నేను యాక్చువల్గా కోల్కతాలో అనుకొని తీసుకున్నాను. అవునా? అయినా కానీ నీకు నార్మల్ గా విజయ్ స్టేడియం లో డీసీ చాలా చెత్తగా ఇప్పుడు ఆడుతుంది. షాక్ అవుతున్నా అదే. అమ్మో. నేను రాక్ పేపర్ సిజర్స్ విన్ అయ్యి ఎట్లా నేను డీసీ తీసుకున్నావండి, నువ్వు ఎందుకు కేకేఆర్కి వెళ్ళినావు నాకైతే అర్థం కాదు. ఓకే, కాకపోతే ఇక్కడ ఇంకొక ఫ్యాక్ట్ ఉంది చూడు. బట్ సిన్స్ 2022 డీసీ హ్యావ్ అన్ అప్పర్ హ్యాండ్ 5-5. ఓకే ఓకే, మాట్లాడు నీ టీం గురించి. ఫాఫ్ డు ప్లేసెస్ వచ్చిండు కాబట్టి కొంచెం స్ట్రగుల్ అయినా మళ్ళీ అట్లనే అదే కాంబినేషన్తో ఉంచుతాము. బెస్ట్ థింగ్ ఏం చెప్పాలి అని అంటే, మాకు మెయిన్ స్పిన్నర్స్ అంటే నార్మల్ టీం గురించి ప్రాబబుల్ 12కి వెళ్ళక ముందుకే ఇక్కడ ఉన్న టాక్టిక్స్ అండ్ మ్యాచ్అప్స్ ఉంటాయి చూడు, దానిలో బేసిక్గా కన్సిడర్ చేసుకొని చెప్పాల్సింది ఏంటంటే, ఒకవేళ స్పిన్ పిచ్ లైక్లీ స్పిన్ పిచ్ ఉంటే మా దానిలో నుంచి ఎవడన్నా రిప్లేస్ అవుతాడేమో అంటే ఎవరు ఒక అవ్వడు, bowler మీ దానిలో ఆల్రెడీ ఆ, 3 స్పిన్నర్స్ ఉన్నారు కదా, విప్రాజ్, కుల్దీప్, స్పిన్ అక్షర్. పిచ్ అయితే ఒక స్పిన్నర్ ని తీసుకొస్తారేమో విప్రాజ్ అనుకుంటున్నా. కాకపోతే స్పిన్నరే కదా, విప్రాజ్, అక్షర్, స్టాప్ అదే చీప్ కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్. ఇంకెంత కావాలి, 10 మంది స్పిన్నర్లను పెట్టుకుంటాడు ఏంది. ఏమో లైక్లీ టు బి స్పిన్ పిచ్ అని చెప్పి ఇక్కడ చదివినా. సో దాంట్లో ఏమో, లేరు ఇంకో పెద్ద అయినా కానీ ఒకవేళ వీళ్ళకి బౌలింగ్ ఫస్ట్ వచ్చింది అనుకో, అప్పుడేం తీసుకోలేరు కదా, అదే లైనప్ తో వెళ్తారు, ఇంకేం చేయలేరు అట్లా. అండ్ బ్యాటింగ్ వచ్చేసరికి అభిషేక్ కూడా బాగానే ఆడుతున్నాడు కదా, కాకపోతే కరుణ్ నాయర్ బిస్కెట్ చేసిండు ఫస్ట్ మ్యాచ్ తర్వాత నుంచి. నేను మళ్ళీ కరుణ్ నాయర్ని ఈరోజు తీసుకొని వాడిని ఫామ్ లోకి తెప్పిస్తా. నేను తీసుకున్నందుకు వీడు సెంచరీ కొట్టిండు కదా, వీడు అట్లీస్ట్ ఒక హాఫ్ సెంచరీ కొట్టాలని చిన్న ఆశ. గుర్తుంది, మొన్ననే తీసుకున్నావు కరుణాడు, 4 రన్లు కూడా అవుట్ అయ్యాడు. అదే ఇంప్రూవ్మెంట్ రన్అట్ నుంచి 4 రన్లు వచ్చినాయి అట్లా. సో కేఎల్ రాహుల్ మళ్ళీ రౌండ్ అప్ ఇస్తాడు, వద్దులే అంత హైప్ ఇవ్వద్దు. నేను హైప్ ఇచ్చినప్పుడల్లా భయ్య ఆడతలేడు. ఇంకా స్టబ్స్ ఒకటి మంచిగా ఆడతాడు. విప్రాజ్ నిగమ్ కూడా బ్యాటింగ్ కూడా మంచిగా ఆడుతున్నాడు, బౌలింగ్ ఒకటే స్పిన్నింగ్ ఒకటే కాదు. అండ్ స్టార్క్ గురించి చెప్పనవసరం మంచిగా వేస్తాడు. అండ్ దిస్ గాయ్ దుష్మంత్ చమీరా, నేను లాస్ట్ టైం నువ్వు తీసుకో మంచిగా వేస్తాడు అది అంటే తీసుకున్నా, అప్పుడు వాడు టీంలో ఉన్నాడు, ప్లస్ ఆడిండు, మంచిగా వేసిండు. ఇంకా ముఖేష్ కుమార్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఆడిన అనుకోండి అట్లా. ఓకే, మా టీం గురించి మాట్లాడితే హర్షిత్ రానా, ఓకే, అండ్ ఇట్ నాట్ బౌల్ ఆఫ్టర్ దాట్, పెద్ద పేసర్ కొట్టిన. ఓకే, కిందకి వచ్చేసి అయిపోయింది. సో మోస్ట్లీ సేమ్ టీమ్ ఉంటుంది, ఓన్లీ 1 చేంజ్ ఉండొచ్చు ఒకవేళ నువ్వు అన్నట్టు స్పిన్ పిచ్ అయితే. అది కాదు, లాస్ట్ మ్యాచ్ రోవాన్ పోవేల్ ఉండే, ఆ ప్లేస్ లో మొయిన్ అలీ రావచ్చు. రమన్దీప్ సింగ్, మనీష్ పాండే అంటే రమన్దీప్ సింగ్, ఎందుకంటే మనీష్ పాండే ఆ బ్యాటింగ్ ఆర్డర్ లో ఆడడు. మళ్ళీ మనీష్ పాండే వస్తే 1 డౌన్ 2 డౌన్ వేయాల్సి వస్తుంది. బట్ వీళ్ళకి ఆల్రెడీ 1 డౌన్ 2 డౌన్ చాలా మంది బ్యాట్స్మెన్ ఉన్నాడు. ఎందుకంటే ఒక మ్యాచ్ రఘువంశీ, ఒక మ్యాచ్ రహానే, ఒక మ్యాచ్ వెంకటేశ్వర్, ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు. సో మనీష్ పాండే వస్తే మళ్ళీ కష్టం అయిపోతుంది. అండ్ ఇంకో రసెల్ బౌలింగ్ లో కూడా చాలా మంచిగా వేస్తున్నాడు చెప్పాలంటే. లాస్ట్ మ్యాచ్ చూసాం ఎన్ని యార్కర్స్ అంటే, అసలు రసెలే నా యార్కర్స్ అని అనుకున్నా. హర్షిత్ రానా, వైభవ్ అరోరా కొంచెం, హర్షిత్ రానా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటున్నాడు కానీ ఆ ఫామ్ ఇంకా రావట్లే. బట్ లాస్ట్ మ్యాచ్ వీళ్ళు గెలిచిరా కేకేఆర్, పంజాబ్ వర్షం పడా. సో మోస్ట్లీ సేమ్ టీమ్, ఓన్లీ 1 or 2 చేంజెస్ ఉంటాయి. సో వరుణ్ చక్రవర్తి, నరేన్, మోస్ట్ ఆఫ్ ద టీసీ బ్యాటర్స్ ని ఆల్వేస్ ట్రబుల్ చేస్తారు అనమాట. అంత మంచి రికార్డ్ ఉంది వరుణ్ చక్రవర్తికి. ఇంకా ఓన్లీ కేఎల్ రాహుల్ కొంచెం స్లైట్లీ బెటర్. అండ్ కేఎల్ రాహుల్ స్లైట్లీ బెటర్ అంటే ఏంది అని అంటే 110 balls లో 114 runs అట్లా అనమాట. కేఎల్ రాహుల్ 110 balls లో 300 కొట్టినట్టు, అది పెద్ద షాకింగ్ న్యూస్ అది. ఓకే, సో అది నేను డీసీ బ్యాక్ టు బ్యాక్ లాసెస్ వచ్చినాయి కదా, అందుకని చెప్పి విన్ అయితే నువ్వు చూస్ చేసుకోలే, నేను చూస్ అదే నేను ఒకవేళ విన్ అయితే అదే చూస్ చేసుకుందాం అనుకున్నా, కాకపోతే నువ్వు అదే ఇచ్చినావు. కానీ ఇప్పుడు నువ్వు చెప్పే కేకేఆర్ గురించి ఆ ఫ్యాక్ట్స్ ఉన్నాయి చూడు, అది ఆల్రెడీ ఫ్యాక్ట్స్ ఏమో ఆన్ ది పేపర్ బాగానే ఉంటాయి, ఆ రోజు ఆడాలి కదా, ఏమో చెప్పలేం అట్లా. సో బెస్ట్ ప్లేయర్ వచ్చేసి వెంకీ అయ్యార్, గుర్బాజ్, గుర్పా, అమ్మో వీడు డక్కౌట్ వెళ్ళిపోతాడు. బౌలింగ్ వచ్చేసి వరుణ్ చక్రవర్తి. నైస్. యాక్చువల్లీ నువ్వు తీసుకున్న బ్యాట్స్మెన్ మంచిగా వేస్తున్నాడు, బౌలర్ బిస్కెట్ వేస్తున్నాడు. నేను ఈ రోజు మ్యాచ్ లో అంటే ఏమైతుందో రేపు చూద్దాం. రేపు కూడా అదే అయింది అనుకో, నువ్వు నెక్స్ట్ మార్చాలి బెస్ట్ పర్ఫార్మర్ అని చెప్పి. మార్చా, భయపడా నేను, భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ నాది. చాలే నాది బెస్ట్ చెప్పినా కదా, నేను మాట మీద ఉంటా. నేను ఒకడికి హైప్ ఇచ్చి ఇంకోటి దగ్గరికి వెళ్ళాను. కరుణాయర్కి హైప్ ఇచ్చిన కరుణాయర్ని చూస్ చేసుకుంటా. బౌలింగ్ అశుతోష్ శర్మనా,
చేయాలా అవును వీడెందుకు క్లాస్ లో ఉన్నాడు వీడి టీమ్ లో ఇంపాక్ట్ ప్లేయరా దుష్మంత్ చమీరా చమీరా స్పిన్ అలా పిచ్ అని చెప్పి స్పీడ్ బౌల్ అనేది తెలుసు నేను స్పిన్ పిచ్ స్పిన్నర్స్ తీసుకుంటే బిస్కెట్ చేస్తారు స్పిన్ అర్థమైందా పిచ్ లో స్పిన్నర్స్ ఎట్లా బిస్కెట్ అవుతారు నేను తీసుకుంటే లాస్ట్ మ్యాచ్ అక్షర్ పటేల్ చూస్ చేసుకున్నా బాగుండేది అని చెప్తా విను నేనేమన్నా నేను ఎవడన్నా చూస్ చేసుకుంటే వాళ్ళు ఎయ్యరు అని అన్నా కదా ఆ అంశుల్ కంబోజ్ ఎలా అయితే లేడో అర్థమైన మ్యాచ్ వినేనాం కదా ఆ టాక్టిక్ బౌలర్స్ కి బౌలర్ నేను ఎవరిని చూస్ చేసుకున్నా ఆకాష్ మధ్వాల్ ఓకే సో యా అలా ఇంతటితో మ్యాచ్ ప్రివ్యూ కూడా సమాప్తం అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఇప్పటి వరకు చూసినట్టయితే థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ హిట్ దట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కి చూపించండి ఫ్రెండ్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఓకే పీస్ అవుట్ బాయ్